వరదలైతుంది. అట్లనే గ్రామ సర్పంచ్ గారికి బహుజన బతుకమ్మ తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ. అంటే ప్రకృతి క్షేమంగా ఉంటే బతుకమ్మ క్షేమంగా ఉంటుంది, బతుకమ్మ క్షేమంగా ఉంటే మనమంతా క్షేమంగా ఉంటాం. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలి అంటే ప్రకృతి అంటే ఆడబిడ్డ, ఆడబిడ్డ అంటే ప్రకృతి. ఇది వేరువేరు కాదు, ఈ రెండు వేరువేరు కాదు. ప్రకృతి అంటేనే ఆడబిడ్డ. అందుకని ప్రకృతిని కాపాడుకోవాలి అంటే బతుకమ్మను కాపాడుకోవడమే. బతుకమ్మను కాపాడుకోవడం అంటే ఆడబిడ్డను కాపాడుకోవడమే. అందుకోసం ఇది పంటల పండుగగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పంటలు, కలకలలాడేటువంటి బావులు, వంకలు, చెరువులు, గుట్టల పొట్టి, చేన్ల పొట్టి పూసినటువంటి పూలతోటి వాస్తవంగా మనం బతుకమ్మలు పెంచుకోవాలి. కానీ ఆ పూలన్నీ మాయమైపోయినాయి, అవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఆఖరికి మనం పెంచుతున్న బంతి పూలతోటి మనం ఇవాళ బతుకమ్మలు పెంచుకోవాల్సినటువంటి స్థితికి వచ్చింది. అందుకోసం నవధాన్యాల సంస్కృతిని, ఆ సంస్కృతికి అందం పట్టేలా, వాటికి స్వాగతం ఇచ్చేలా, పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగగా, ఆడబిడ్డల పండుగగా, వలసలు లేని తెలంగాణగా, రేపటి తరానికి ఒక మంచి తెలంగాణ అందించే విధంగా ఉండేటువంటి తెలంగాణను మనం నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ ఉన్నది. అందుకోసం ఇటువంటి చిన్నారులకు రేపటి తెలంగాణ సమాజమే కాదు, అంతా ఇక్కడి నుంచి పోయినటువంటి ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి, ఇక్కడి నుంచి ఈ ఛానల్స్ ద్వారా చూస్తున్నటువంటి వీక్షకులకు కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, మొత్తంగా ప్రకృతిని కాపాడుకోవడానికి మీరంతా కూడా మీ తరఫున సంతకాల సేకరణ చేసి పంపించాల్సిందిగా మిత్రులందరికీ కూడా సవినీయంగా కోరుకుంటా ఉన్నాను. ప్రకృతిని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మానవ మనుగడను రక్షించుకుందాం అనేటువంటి విషయంలో ముఖ్యంగా ఆడబిడ్డల్ని రక్షించుకుందాం, ఆదివాసీ బిడ్డల్ని రక్షించుకుందాం, అడవులను రక్షించుకుందాం అనేటువంటి విషయాన్ని మీరంతా ఆలోచించాలని, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా అందరూ కలగలిసి ఆడుకునేటువంటి పండుగగా, అంటే సెక్యులర్ పండుగగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.